హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే నా ఛానల్లో మీకు హెల్త్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను, అట్లాగే మూవీ రివ్యూస్ చెప్తున్నాను. హెల్త్ ఫ్యాక్ట్స్ అని అన్నది మీరు చూసుకుంటే షార్ట్స్లో కనబడతాయి. అట్లాగే మూవీ రివ్యూస్ కూడా జెన్యూన్గా ఎలా ఉంది, బాగుందా బాగాలేదా అనేది జెన్యూన్గా కూడా నేను చెప్పడం జరుగుతుందనమాట. ఇది మీకు ఫుల్ వీడియోలో ఇలాగే కనిపిస్తుంది. సో దట్ మీకు ఇది రెండు ఉపయోగకరమైనదే. ఒకటి ఎంటర్టైన్మెంట్, ఒకటేమో వచ్చేసి హెల్త్కి సంబంధించింది. కాబట్టి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మూవీ రివ్యూలోకి వెళ్దాము. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది, మూవీ చూడొచ్చా చూడకూడదా, ఎలా ఉంది ఏంటి అని అన్నది ప్రతిదీ నేను డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది నేను రియల్గా జెన్యూన్గా, ఇది ఎవరికో హేటెడో లేకపోతే వాళ్ళకి ఫేవర్ లేకపోవడం అలాంటివి ఏమీ లేదు. ఉన్నట్టుగా నేను చెప్తానన్నమాట. సో ఇప్పుడు మనం మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాము. సో మూవీ రివ్యూ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్. సో మనకు తెలిసిందే, హీరో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అండ్ హీరోయిన్ వచ్చేసి శ్రీలీల అండ్ రాశీ ఖన్నా. సో మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ రావు రమేష్, ఇక మిగతా వాళ్ళందరూ కేఎస్ రవికుమార్ గారు కూడా ఇందులో చేశారనమాట, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో ఈ మూవీ థీమ్ వచ్చేసి అబ్జర్వ్ చేస్తే ఈ మూవీ థీమ్ సలార్లో ఉన్నటువంటి థీమే ఈ మూవీలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సలార్లో మీరు చూస్తే గమనిస్తే అందులో ఆ ఊరిలో ఒక పెద్ద వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సీట్ కోసం కొట్టుకుంటూ ఉంటారు కదా కొన్ని ఫ్యామిలీస్. అట్లాగే ఇందులో ఎలా ఉంటుందంటే సీఎం సీట్ కోసం అలా ఉంటుందన్నమాట. సో ఇది ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేగా రన్ అవుతుంది. అంటే మనకి అసెంబ్లీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి కేఎస్ రవికుమార్ గారు ఇందులో సీఎంగా చేస్తారనమాట. సో దానికి ముందు ఆయన ఒక హెడ్ మాస్టర్ అనమాట. సో ఒక గిరిజన ప్రాంతంలో హెడ్ మాస్టర్గా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి రావటం, అక్కడ గిరిజన పిల్లలందరినీ స్కూల్కి పంపమని అడగటం, అదే గిరిజనలో ఫ్యామిలీలో మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అనాథగా ఉండటం. సో అతని యొక్క ఇంటెలిజెన్స్ అంటే ఎథిక్స్, మోరల్స్ ఆయనకి నచ్చి స్టూడెంట్గా, గార్డియన్గా ఆయన ఉంటూ, అంటే ఇంచుమించు మనకి ఎలా ఉంటుందంటే సాలార్లో మనకి పృథ్వీను ప్రభాస్ గారిది చిన్నప్పుడు ఎలా ఉంటుంది అలానే ఉంటుందన్నమాట. కాకపోతే అది యాక్షన్ సీక్వెన్స్, ఇందులో ఏంటంటే ఎమోషనల్ సీక్వెన్స్. సో కొంచెం ప్యారలర్గానే ఉంటుంది సినిమా మొత్తం. సో ఆ తర్వాత మన కేఎస్ రవికుమార్ గారు పాలిటిక్స్లో వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత పాలిటిక్స్కి వెళ్ళే ముందు మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ప్రామిస్ తీసుకుంటారు. అదేవిధంగా పృథ్వీ కూడా ప్రభాస్ దగ్గర ఒక ప్రామిస్ తీసుకుంటాడు, ఏంటంటే నాకు ఏదైనా రమ్మన్నప్పుడు నువ్వు రావాలి అని అన్నది. సో అట్లాగే సేమ్ అదే ప్యారలర్గా ఉంటుంది. సో ఆ తర్వాత మళ్ళీ కేఎస్ రవికుమార్ గారు చీఫ్ మినిస్టర్ అవటం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా కనిపిస్తారు మనకి ఇందులో. యాక్చువల్ అయితే ఆయన ఒక ఏసీపీ అనమాట, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఏసీపీ. సో అక్కడి నుంచి అండ్ ఫస్ట్ మనకు చూపించడం ఒక ఫారెస్ట్ ఆఫీసర్లా కనిపిస్తారు. తర్వాత మళ్ళీ ఏసీపీ దగ్గర నుంచి వెళ్తారు. సో ఇక్కడ మన రాశి ఖన్నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, మన సలార్లో శృతి హాసన్ క్యారెక్టర్ ఎలాంటిది. సో ఊరికి వస్తుంది శృతి హాసన్, వచ్చిన దాని తర్వాత కొంతమంది విలన్లో ఆమెని కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత ప్రభాస్ సంబంధించిన మనుషులు వచ్చి శృతి హాసన్ కాపాడి అసలు ఎవరు ఏం జరుగుతుంది అన్నప్పుడు మనకి శృతి హాసన్కి ఒక స్టోరీ చెప్తారు కదా. ఇక్కడ కూడా ప్యారలర్గానే రాశి కన్యా గారిని కిడ్నాప్ చేయడము, ఆ తర్వాత ఉస్తాద్ మన రావు రమేష్ గారి హెల్ప్తో పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాశి ఖన్నా గారిని తీసుకువెళ్ళటం, రావు రమేష్ తీసుకెళ్ళిన దాని తర్వాత అసలు పవన్ కళ్యాణ్ ఎవరు ఏంటనేది ఒక స్టోరీ చెప్పటం. సో ఇదంతా ప్యారలర్గానే జరుగుతుందన్నమాట. సో అలానే అనిపిస్తుంది మనకి ఇంచుమించు. సో ఆ తర్వాత మనకి సినిమా అంతా ఎలా ఉంటుందంటే, ఆయనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నప్పుడు, శ్రీలీల అందులో ఆర్జేగా చేయటం. సో ఆ తర్వాత శ్రీలీల ఆయన ఇష్టపడటం. సీన్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఇందులో మనకి సింగం సినిమాలో తీసుకుంటే సూర్యను అనుష్క సూర్యని కలవడం కోసం, కొంచెం పరిచయం పెంచుకోవడం కోసం ఏదో దొంగతనాలు ఏదో వస్తువులు పోయాయి అని చెప్పి మనకు కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది కదా. అదేవిధంగా మన శ్రీలీల గారు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ ప్రతిదీ, అంటే ఆ కంప్లైంట్స్ కాదు, ఇందులో ఏంటంటే నేను వాళ్ళని బెదిరించాను, ఈ ఇంట్లో హాస్టల్లో
ఫీజు తీసేస్తున్నారు, ఈ చిన్న చిన్న ఇలాగా కంప్లైంట్ ఇవ్వడం, ఆ తర్వాత అలా బాండింగ్ పెరగటం, ఆ తర్వాత మనకి ఫ్లాష్ బ్యాక్లోనే శ్రీలీల గారు చనిపోవడం. సో ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఏంటంటే నాకు అర్థం కానిది ఏంటంటే ఒక ఎలిమెంట్ తీసుకొచ్చారనమాట. సో ఈ సీఎం ప్రాసెస్ అంటే కేఎస్ రవికుమార్ గారిని సీఎం నుంచి తప్పించడానికి, అట్లాగే ఆయన ఫ్లాష్ బ్యాక్లో పవన్ కళ్యాణ్ గారిని విలన్కి ఉన్నటువంటి ఈ రైవల్రీ ఏదైతే ఉందో మధ్యలో ఒక ఇంటర్నేషనల్ పాకిస్తాన్ వాళ్ళని దింపటం, అసలు నాకు ఎక్కడెక్కడో నుంచి అసలు సంబంధం లేకుండా దీంట్లో కొంచెం ఇరికించినట్టు అనిపించింది. ఎందుకంటే వెళ్తే ఒక నేషనల్ వైడ్గానే వెళ్ళాలి, ఇంటర్నేషనల్ వైడ్ని కూడా కలిపేసి పాకిస్తాన్ వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి నాకు చాలా క్లమ్జీ అనిపించింది. ఇటు సినిమా ఇంత అంటే అంత హైగా చూపించాలని ప్రయత్నం చేశారు, కానీ నాకు ఎక్కడో క్లమ్జీగా ఇరికించినట్టు అనిపించింది నాకు. అండ్ మోర్ ఓవర్ ఇందులో ఎలివేషన్స్ బాగుంటాయి, పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ అయినా సరే. ఇందులో మళ్ళీ ట్విస్ట్లు కూడా ఉంటాయి, ఎవడు పోలీసో తెలియదు, ఎవడు టెర్రరిస్టో తెలియదు, అలాగా ట్విస్ట్లు ఉంటాయి కొన్ని. అవి పర్లేదు, మనకు బాగానే అనిపిస్తాయి, కొన్ని చోట్ల గూస్ బంప్స్ వస్తాయి. అండ్ ఇందులో ఏంటంటే మోస్ట్లీ నాకు పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీకి సంబంధించినటువంటి సింబల్ చాయ్ కప్పు గ్లాస్ది, అట్లాగే ఒక డైలాగ్ ప్రతిసారి ఒక డైలాగ్ పెడుతూ ఉంటారనమాట. అదేంటంటే నా గ్రౌండ్ వర్క్ సాలిడ్గా ఉంటుంది, నా నెట్వర్క్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇదేదో పార్టీకి సంబంధించిన అది దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టే అనిపించింది నాకైతే. అంటే నేను ఉన్నట్టుగానే చెప్తున్నాను, నాకు ఆయన మీద ద్వేషం అదే అని కాదు, ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, బట్ నాకు అనిపించింది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో అండ్ ఇందులో ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం మనకి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, స్లోగా వెళ్తుంది. తర్వాత ఏంటి ఈయన అంటే ఫస్ట్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే ఆయన గురువు గారిని ఇట్లాగా కాల్చి చంపిన దాని తర్వాత మరి ఆయన ఏంటి రెస్పాండ్ అవ్వలేదు ఏంటి అన్నట్టు అనిపిస్తుంది, కానీ దానికి ఇంకా చాలా ఉంటాయి. అది బాగుంది ఫస్ట్ హాఫ్లో. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చేస్తే మనకి పవన్ కళ్యాణ్ వింటేజ్ ఫిల్మ్స్లోకి మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా కలిగించడానికి తొలి ప్రేమ, ఖుషి, సో ఇలాంటివి యాడ్ చేస్తారు. ఇందులో ఏంటంటే ఒక సాంగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి తొలి ప్రేమలో, అందులో హీరోయిన్ కోసం హీరో పాడుతూ ఉంటే ఇందులో ఏంటంటే శ్రీలీల పవన్ కళ్యాణ్ కోసం ఉన్నట్టు అనిపిస్తుంది ఆ ఫ్లోలో వెళ్ళటం. సో కొంచెం బాగుంటుంది, ఇంట్రెస్టింగ్. శ్రీలీల గారిది క్యారెక్టర్ కొంచెం మనకి మెస్మరైజింగ్గా అనిపిస్తుంది కాబట్టి క్యారెక్టర్ చాలా బాగానే ఉంది. సో మనకు ఆ వింటేజ్ అక్కడక్కడ మనకు అనిపించినప్పుడు మనకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్లో పర్లేదు, కొంచెం మనకి అనిపిస్తుంది. కానీ ఇంకోటి ఏంటంటే కొన్ని స్క్రీన్ ప్లే షార్ట్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది అనిపిస్తుంది. కొన్ని క్లిప్స్ అయితే అంటే ఎవరైతే ఈ విలన్గా చేశారో లాస్ట్కి ఏమయ్యాడు ఏంటి అని అన్నది అంత పెద్దగా మనకి భారీ ఫైట్లు కాకుండా సింపుల్గా అది సింపుల్గా ఏం చేయలేదు, బట్ అంటే జనాలకు అంత బోరింగ్ కొట్టించకుండా సో కొంచెం బాగానే ఫినిష్ చేశారని చెప్పచ్చు. సో ఓవరాల్ సినిమా అయితే పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ బాగానే ఉంటాయి, శ్రీలీల గారి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇంకా రాశి ఖన్నా గారి ఎందుకు పెట్టారు అని అన్నది నాకు అర్థం కాలేదు, కాకపోతే మరి చెప్పాలి కదా అసలు మన పవన్ కళ్యాణ్ గారు ఏంటి అని అన్నది చెప్పాలి కాబట్టి అది. సో ఇంకోటి ఇంటర్నేషనల్ మాఫియా పాకిస్తాన్ వాళ్ళని ఇక్కడ ఇందులో తీసుకొచ్చి దాన్ని ఒక హై ఎలివేట్ చేయడం, సో అది ఇరికించినట్టు అనిపించింది. మేబీ నేషనల్ వైడ్గానే ఒక పొలిటీషియను, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక సొసైటీ ఈ యొక్క థీమ్స్ని మనం కంటిన్యూ చూసుకుని వెళ్తే బాగుండేది, బట్ అదేదో కొంచెం అనిపించింది. అంటే ఇంకోటి భీమ్లా నాయక్ ఫ్లేవర్ అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ సీన్లో. అంటే పాత బస్తీకి వెళ్ళినప్పుడు మన భీమ్లా నాయక్ లుంగీను షర్ట్, సో అది కొంచెం చూపించారు ఇందులో. సో అండ్ ఇందులో సనాతన ధర్మం గురించి చెప్పలేదు, కానీ దాన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేశారన్నట్టు అనిపించింది. సో అది. సో ఓవరాల్ సినిమా అయితే బాగుంది, ఒకసారి చూడొచ్చు నన్ను. ఎందుకంటే హరిశంకర్ గారు ఏంటంటే ఎక్కువ సినిమా మొత్తం ఎలివేషన్స్ మీదే ఉంటుంది, ట్విస్టుల మీద ఉంటుంది, బాగుంటుంది సినిమా, పర్లేదు. ఇందులో కొన్ని వింటేజ్ సాంగ్స్ కూడా ఉంటాయి. చిరంజీవి గారిది సాంగ్, ఒక ఫైట్లో ఒక సాంగ్ ఉంటుంది, సో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.
కొంచెం మనకి స్లో నెరేషన్ అనిపిస్తుంది, కొన్నిసార్లు మనకి అలా కొన్ని అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అట్లా ఉంటుందన్నమాట. సో ఇది నా స్టోరీ థీమ్ అయితే అట్లానే అనిపించింది. సో నేను ఉన్నట్టుగానే చెప్పాను. సో దిస్ ఇస్ మై రివ్యూ. సో ఎవరు చూడొచ్చు అని అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ చూడొచ్చు. ఒక మంచి ఫిల్మ్ ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ ఫ్యామిలీస్ కూడా వెళ్ళి చూడొచ్చు. సో అంత అభ్యంతరమైన సన్నివేశాలు అయితే ఏమీ లేవు. సో బాగానే ఉంటుంది ఫిల్మ్. సో చూడొచ్చు. సో అందరి పెర్ఫార్మెన్సెస్, అట్లాగే సినిమా కథని బేస్ చేసుకొని, అట్లాగే పాజిటివ్స్ నెగిటివ్స్ ఇవన్నీ బేస్ చేసుకొని నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఎంత అంటే